నమస్కారం సద్గురు. మన భారతీయ కుల వ్యవస్థ గురించి నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రజల మధ్య మరింత కలుపుకోలుతనం, సమానత్వం ఎలా తీసుకురాగలం? నమస్కారం వీరు. వృత్తి విభజన వల్లనే ఈ కుల వ్యవస్థ ప్రారంభమైంది. సమాజం పనిచేయాలంటే జనాభాలో కొంతమంది తప్పకుండా నైపుణ్యం గల చేతి వృత్తుల వారుండాలి. కొందరు వ్యాపారం చూడాలి, కొంతమంది పరిపాలన, కొంతమంది విద్య, ఆధ్యాత్మికత నిర్వహించాలి. ఇలా వాళ్ళు 4 సామాన్య విభజనలు చేశారు. కాలక్రమంలో అవి ఇంకా విభజించబడ్డాయి. ఒక వివక్షగా కాదు, కానీ పనిచేసేందుకు వీలు కోసం. అలాగే ప్రాచీన కాలంలో ఇంజనీరింగ్ లేదా వైద్య కళాశాలలు లేవనే విషయం అర్థం చేసుకోవాలి. మీ తండ్రి వడ్రంగి అయితే బాల్యం నుంచి మీరు ఇంటి దగ్గరే వడ్రంగి పని చేయడం నేర్చుకొని మంచి వడ్రంగి కావచ్చు. ఈ కుల వ్యవస్థ ద్వారా ఈ నైపుణ్యాలు తరతరాలుగా వస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఈ విధానంలో ఎక్కడో కమ్మరి కంటే తాను గొప్పవాడిననే ఆలోచన కంసాలిలో ప్రారంభమైంది. కంసాలి కంటే కమ్మరి పని సమాజానికి చాలా అవసరమైన తాము ఇతరుల కంటే గొప్పవారమనే భావన అలా కొందరిలో మొదలైంది. ఇలా తరాలు గడిచిన కొద్దీ ఈ ఆధిక్యత పాకుతూ పోయింది. అన్ని రకాల దోపిడీ ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా కుల వ్యవస్థ దాదాపుగా వర్ణ వివక్షతలా మారింది అనొచ్చు. like apartheid. భారతదేశంలోని అనేక గ్రామాల్లో దళితులుగా పిలువబడుతున్న నిమ్న వర్గాలకు చెందిన ప్రజలకు ఇప్పటికీ కనీస మానవ హక్కులు కరువయ్యాయి. గత 25-30 ఏళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అనేక ఘోరమైన అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని నుంచి బయటపడే మార్గమేంటి? 1. ఈనాడు ఇది అవసరం లేదు. ఎందుకంటే నైపుణ్యాలని అనేక విధాలుగా నేర్పవచ్చు. మనకు విద్యా సాంకేతిక సంస్థలున్నాయి. కుటుంబం ద్వారా మాత్రమే నైపుణ్యాన్ని అందించడం ఇక పనిచేయదు. కానీ సామాజిక భద్రత కారణంగా కుల వ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తోంది. ప్రజలు తమ సొంత తెగ, కులం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. తమ కులంలో ఇబ్బందులున్నవారికి వారు బాసటగా నిలుస్తున్నారు. ఇటువంటి సామాజిక భద్రత ఉంది. మన దేశవ్యాప్తంగా సామాజిక భద్రత వ్యవస్థను, ఇంకా విద్యా వ్యవస్థను తీసుకురావడం, ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిరుచి ప్రకారం నైపుణ్యాలను అందించడం చాలా ముఖ్యం. ఇది జరిగినప్పుడు కుల వ్యవస్థ సహజంగానే అంతమవుతుంది.